మధ్య ఏది చూసినా లేకపోతే ఏది విన్నా చాలా ఈజీ అండ్ చాలా ఫేమస్ అయిన కొరియన్ ఆమ్లెట్ చేద్దాం డిసైడ్ అయిపోయా. లాస్ట్ అండ్ ఫైనల్ చెర్రీస్. ఆమ్లెట్లు వేయడానికి కాదు, నేను తినడానికి. చెర్రీస్ ఏం ఆర్గానిక్కో ఏమో దేవుడికే తెలియాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ మధ్య ఏది చూసినా లేకపోతే ఏది విన్నా అందరు కొరియన్ అంటున్నారు. అందుకనే చాలా ఈజీ అండ్ చాలా ఫేమస్ అయిన కొరియన్ ఆమ్లెట్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సో కొరియన్ ఆమ్లెట్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని క్యారెట్లు, ఎగ్స్, బటర్, ఆయిల్ వేయచ్చు, బటరు కానీ నేను బటర్ వాడుతున్నా, సాల్ట్, పెప్పరు. లాస్ట్ అండ్ ఫైనల్ చెర్రీస్. ఆమ్లెట్లు వేయడానికి కాదు, నేను తినడానికి. చెర్రీస్ ఏం ఆర్గానిక్కో ఏమో దేవుడికే తెలియాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న సైజులుగా. స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం కట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ బౌల్లో వేసేస్తున్నా. క్యారెట్ తురివేస్తున్నా. రాళ్ళే లాస్ట్ ఒకటి వేసేద్దాం. ఈ తురివిన క్యారెట్ని వేసేద్దాం. ఈ మధ్య చాలామంది ఆర్గానిక్ ఎగ్స్, ఆర్గానిక్ అది ఇది అంటారు, తీసుకొచ్చి మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్లో వండుతారు. నాకు తెలిసినంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లో తింటే అస్సామే. దీంట్లో ఎప్పుడు సాల్ట్, పెప్పర్ వేసి చేత్తో ఎత్తే మనకు కరెక్ట్ అర్థమైద్ది. ఇంత బడాయి అంత మన వల్ల కాదు, నేను ట్రై చేద్దాం. సరిపోయింది అనుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు సాల్ట్ మాత్రం చేత్తోనే వేస్తాను, ఎందుకంటే అది ఎక్కువ వేసాం అనుకో మొత్తం వస్తామే. చాలే. ఏ ఎండాకాలం ఏమో కానీ మాకైతే ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి. మంచిగా మిక్స్ అయింది. ఇంకా ఎగ్స్ తింటూ కొట్టేయటమే. అంటే ఏదో ఉంది మన దగ్గర, ట్రై చేద్దాం. తిప్పడానికి ఈజీ అయిద్దంట. నిజంగానే ఈజీగా ఉంది. ఓహో సూపర్. బాగా మిక్స్ అయినట్లుంది. మనం ఆయిల్ వాడట్లేదు, బటర్ వాడుతున్నాం. సో ఏ డాష్ ఆఫ్ బటర్. ఇవి వండేద్దాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక చిన్న లేయర్, మొత్తం పోయకూడదు, ఒక చిన్న లేయర్ అంతే చాలు. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇది ఉడకని ఫస్ట్. సో ఇట్లా లైట్ కుక్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మడత పెట్టేసేస్తారు. ఇట్లా రోల్ లాగా మడత పెట్టేసేసి రోల్ ఎండింగ్కి మళ్ళీ పోస్తారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మడత పెడతారు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లేయర్లుగా వస్తుంది. చూపిస్తాను ఆగండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, సరిగ్గా రాకపోతే తిట్టుకోబాకండి. సో ఇట్లా ఒక మడత, ఇట్లా ఒక మడత, ఇట్లా ఒక మడత, కింద మీద పడ్డ మనం వల్లగాల. సార్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పోస్తారు ఇంకా మిగతాది. దీనికి కొంచెం టైం ఇస్తారు. ఇది కొంచెం హార్డ్ అవ్వగానే మళ్ళీ ఇట్లా తిప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, ఫస్ట్ టైం కాబట్టి నాట్ బ్యాడ్. ఇంకోటి ఏంటంటే ఇట్లా మడత పెడతావు కదా, ఒక పక్క క్రిస్పీ అవుతుంది, లోపలిది ఉడుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ కుక్డ్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇట్లా పెట్టినప్పుడు కుక్ అవుతూ ఉంటుంది. ఇది అయిపోగానే ఇంకా రోల్ చేస్తూ ఉండాలి మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ
టమాటా వేసేస్తున్నా. సో మిగతాది కూడా పోసేస్తున్నా. మాడలేదు, జస్ట్ క్రిస్పీ అయింది అంతే. చూద్దాం తినేటప్పుడు తెలిసిపోయిందిగా అస్సామైందో లేకపోతే. ఇంకో రౌండ్ వేసేస్తున్నా. లోపల ఉడికిద్ది, అట్లేం లేదు. ఎప్పుడో చైనీస్ లేకపోతే జపనీస్ ఇవన్నీ వియట్నామీస్ కానీ ఎవరు చూసుకున్నా సరే ఎగ్ ఫుల్గా తినరు. సెమీ కుక్డ్ కానీ హాఫ్ కుక్డ్ కానీ తింటారు. ఇట్లా బయటికి రాకూడదు, మనది వచ్చింది. బిగినర్స్ మిస్టేక్స్ ఏమనుకోబాకండి. మళ్ళీ తీసుకుని దాని మీద వేస్తా. అంటే వాళ్ళు చూపించినట్టు రాలేదు కానివ్వండి, మరీ దారుణం అయితే కాదు. ఇవన్నీ మనకు అనవసరం. ప్రజెంటేషన్ టేస్ట్ ఉందా లేదా అని ఇంపార్టెంట్, అది చెప్తాను తిని. ఇప్పుడు రివర్స్ తిప్పాను, పర్లేదు, బ్రేక్ అవ్వలేదు. అది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిలో డిప్పింగ్ ఏంటంటే సరాచా. కొంతమంది సరాచా తింటారు, కొంతమంది ర్యాంచ్, ఇంకొంతమంది ఏంటంటే చిల్లీ సాస్ తింటారు. చిల్లీ సాస్ చూపిస్తాను ఆగండి. సరాచా కూడా తిన్నాం, ఏది బెటరో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే మామూలు కష్టం కాదు ఇది ట్రాన్స్ఫర్ చేయడం, చేసాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే కోద్దాం. కోస్తే లోపల లేయర్ లెక్కన ఉండాలి. కొంచెం లాంగ్ వద్దాం. బాగానే వచ్చింది మొత్తం. ఇదిగోండి లేయర్ లెక్కన సూపర్ వచ్చింది. వాళ్ళు చూపించినట్టు వచ్చింది, కాకపోతే షేప్ కొంచెం బెటర్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ టైంకి. దీనికి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాస్. ఏం లేదు, ఏదో నూనె ఉంటుంది, నూనెలో ఎండు మిరగాయలని దంచి కొట్టేసి దాంట్లో వేసేస్తాడు. ఇది సరాచా. ఇది కాకుండా ఇంకో బ్రాండ్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది, ఇది కొంచెం తీపి వస్తుంది. కాకపోతే నూనెలో చిల్లీ ఫ్లేక్స్ లెక్క ఉంటుంది. ఇట్లా కొంచెం నూనె నెట్టేసేసి జస్ట్ ఆ చిల్లీ ఫ్లేక్స్ ఒకటి తీసామనుకుంటే సరిపోతుంది. నాకు భలే ఇష్టం నాకు ఇది. ఎప్పుడు దీన్ని కోద్దాం. కొంచెం జస్ట్ చట్నీ నచ్చినట్టు ఇట్లా నంచి వేద్దాం. కత్తిలా ఉంది. చాలా ఆమ్లెట్లు తిన్నా కానీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. డెఫినెట్లీ మస్ట్ ట్రై. ఇంకో ముక్క వేద్దాం. బాగానే ఉంది, మరి మీరు ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.